డే 30 మనీ ఛాలెంజ్. ఈరోజు మనం మనీ గురించి ఎలా ఆలోచించాలో తెలుసుకుందాం. మన ఇంటి ముందు ఒక గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాం అనుకో. ఫస్ట్ ఏం చేస్తాం? ఆ గార్డెన్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటాం. ఆ తర్వాతే కదా అది శుభ్రం చేసుకున్న తర్వాత మనకి నచ్చినటువంటి పూల మొక్కలను, పండ్ల మొక్కలను, ఫ్రూట్స్ కానీ దేనినైనా కూడా అలాంటి సీడ్స్ని నాటుతాం. మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మన గార్డెన్ లాంటిది. ఫస్ట్ మనం మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి మనీకి సంబంధించినటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఏంటి ఆ థాట్స్? ఏముంటాయి మనీకి సంబంధించి? మన చిన్నప్పటి నుంచి కూడా మనీకి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎట్లాంటివి? ధనవంతులు మాత్రమే ఎక్కువగా అదృష్టవంతులు కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు. ఎందుకో నేను ఎంత కష్టపడ్డా కూడా కొంచెం కూడా ధనాన్ని నేను సంపాదించలేకపోతున్నాను. ఎందులో కూడా నాకు కలిసి రావడం లేదు. ఎందుకో ఎన్ని వ్యాపారాలు చేసినా నేను ఎందుకో ఇలానే లాస్ అవుతూ ఉన్నాను. ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డస్టే కదా, చెత్త కదా. ఫస్ట్ మనం ఈ నెగిటివ్ బిలీఫ్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేసుకొని హ్యాపీగా హీల్ చేసుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మై డియర్ ఇన్నర్ చైల్డ్. నీలో నేనేవైతే నెగిటివ్ బిలీఫ్స్ వేసుకున్నానో ఆ థాట్స్ అన్నిటినీ కూడా ఈ క్షణమే క్లీన్ చేసేయి. థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ కూడా ఈ క్షణమే నువ్వు లెట్ గో చేసినందుకు ఇలా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మంచి సీడ్ ఎలా వేయాలి? మంచి సీడ్ అంటే ఏంటి? ఇక్కడ మంచి విత్తనం అంటే ఏంటి? డబ్బుకు సంబంధించినటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ థాట్స్. ఎక్కువగా మనం డబ్బుకు సంబంధించి పాజిటివ్ థాట్స్ చేయాలి. ఎక్కువగా ఆలోచించాలి. ఎలా? నేనే గొప్ప అదృష్టవంతురాలిని, నేను ఏ పని చేసినా కూడా నాకు చక్కగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఐ ఆమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఇన్ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ అని కంటిన్యూస్ బేసిస్. ఈ అఫర్మేషన్ని ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 minutes అండ్ బిఫోర్ స్లీపింగ్ ఈవినింగ్ 10 minutes మనం ఎక్కువగా చాంట్ చేయడం వల్ల, ఈ చాంటింగ్ వల్ల కూడా మన సబ్కాన్షియస్ మైండ్ చక్కగా మన పరిస్థితిని మార్చేసి మనల్ని ధనవంతులుగా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.